హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ సంబంధించిన 20 ప్రశ్నల్ని మనము షార్ట్ కట్ పద్ధతిలో ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాము. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్, అంటే రాంగ్ అయినటువంటి ఆప్షన్ కూడా ఎందుకు రాంగ్ అవుతుంది అనేటువంటిది కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుంటాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి దాకా చూడండి. ప్రతి బిట్ ఇంపార్టెంటే కాబట్టి మనకి ఒక్కొక్క బిట్ ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకుంటాం. అంటే నాట్ ఓన్లీ ఆప్షన్స్ చూపించి 4 ఆప్షన్స్ చూపించి అందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటో కాకుండా రాంగ్ ఆన్సర్స్ ఎందుకైనవి వాటి మీద ఎక్స్ప్లెనేషను, దాని ద్వారా మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ చూడండి, వీడియో చివరి దాకా కూడా చూడండి. మీకు ఎన్నో విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మ. సో ఇంగ్లీష్ సిరీస్లో ఇది ఫస్ట్ది. అలాగే మనము రీజనింగ్ అలాగే మ్యాథమెటిక్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసాము, సిరీస్ పీవైక్యూ సిరీస్. సో అవి కూడా మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ కంటెంట్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఫేస్ ద మ్యూజిక్ అనేటువంటి ఇడియం ఇచ్చాడు. దీని యొక్క అర్థం అడుగుతున్నాడు, మీనింగ్ ఏమిటి అని. ఫేస్ ద మ్యూజిక్ మీన్స్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని అర్థం. ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇడియం అంటే అంతే కదమ్మా, జాతీయాలు. సో ఇక్కడ పదం ఏదైతే ఉంటుందో ఫేస్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ వినడమా, మ్యూజిక్ని ఫేస్ చేయడమా కాదు కదా. సో దాని అర్థం ఏంటంటే ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సో మనం ఏదైతే చేస్తామో దాని యొక్క రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. సో ఇంకొక అర్థంలో ఏం వాడతామంటే యాక్సెప్ట్ ది నెగిటివ్ రిజల్ట్స్. సాధారణంగా ఇక్కడ నెగిటివ్ అనే వస్తుంది, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్లోనే వస్తుంది. సో కాబట్టి యాక్సెప్ట్ ద నెగిటివ్ రిజల్ట్స్ ఆర్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో మనం చేసినటువంటి పని యొక్క పర్యవసానాన్ని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది అని. సో కాబట్టి అలా వచ్చేటువంటిది ఏమో చూద్దాం. ఇక్కడ మీనింగ్ ఏముందో. లిజనింగ్ టు మెలోడీస్ ఫ్రమ్ మ్యూజిక్ ఆల్బమ్స్. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ వినడం కాదు, దాని అర్థం వేరే వస్తుంది అనుకున్నాం కదా. మ్యూజిక్ కాదు, ఇది కూడా మనకి మ్యూజిక్ మీద చెప్తున్నాడు. డ్యాన్స్ అకార్డింగ్ టు ద ట్యూన్ కాదమ్మా. ఇందులో ఇదొక్కటే వేరే ఆప్షన్ ఉంది. టు ఫేస్ ద అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ వన్స్ యాక్షన్. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ అనుకున్నాం కదా, టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టు యాక్సెప్ట్ ది నెగిటివ్ రిజల్ట్స్. మనం చేసిన ఏదైనా ఒక వర్క్ చేసామో, పని చేసామో, ఆ పనిలో వచ్చినటువంటి ఫలితాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఫేస్ చేయాలన్నమాట. సో అటువంటి సందర్భంలో మనము ఫేస్ ద మ్యూజిక్ అనేటువంటి ఇడియం అయితే ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నది. సెంటెన్స్, SENTENCE, ఇది కరెక్ట్ అమ్మా. టెండెన్సీ కాదు, టెండెన్సీ, TENDENCY. ఏ ఉండదు, ఈ ఉండాలి. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మిగతావి కూడా చూద్దాం. ఆర్టిఫిషియల్ కరెక్ట్, మ్యాట్రిమనీ కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. క్వీర్ అంటే అర్థము. క్వీర్ అంటే అన్యూజువల్ అని అర్థం వస్తుందమ్మా. అన్యూజువల్ అనేటువంటి సినోనిమ్ కదా అడిగింది, అన్యూజువల్ అని అర్థం వస్తుంది. ఎక్స్పీడిట్ అని చూద్దాం. ఎక్స్పీడిట్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్పీడిట్ అంటే ఎక్స్పీడిట్ ది ప్రాసెస్ అంటాం. అంటే త్వరగా పూర్తి చేయమని అర్థం. అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్స్ క్విక్లీ. సో తొందరగా పూర్తి చేయాలి ఒక పనిని, ఎక్స్పెడిషన్ అంటాం. సో ఫలానా పనిని తొందరగా పూర్తి చేసేయండి అంట, ఎక్స్పెడిట్ ది ప్రాసెస్ అంటాం. సో ఆర్డినరీ మీన్స్ యూజువల్, అంతే కదా, సాధారణంగా అని ఉపయోగిస్తాం. వ్యాలిడ్, సమ్ లీగల్,
సో వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అని అంటాం. సో లీగల్ అబ్జెక్షన్స్, లీగల్ అనేటువంటి అర్థంలో వస్తుంది. స్ట్రేంజ్ మీన్స్ అన్యూజువల్, అంటే ఉన్నదానికంటే అబ్నార్మల్గా ఉండడం. సో కాబట్టి క్వీర్కి కరెక్ట్ సినానిమ్ ఏంటంటే స్ట్రేంజ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్, నో సబ్స్టిట్యూట్ అని చెప్పేసి రాయమంటున్నాడు. ఇది మనకి సెంటెన్స్. సమ్ ప్యాసింజర్స్ మిస్ప్లేస్డ్ దేర్ లగేజెస్ బిఫోర్ బోర్డింగ్ ద ట్రైన్. సో మిస్ప్లేస్డ్ దేర్ లగేజెస్ అనేటువంటి అండర్లైన్డ్ వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ లగేజ్ అనే పదం ఇచ్చాడు. లగేజ్ అనేటువంటి పదము అన్కౌంటబుల్ నౌన్. లగేజ్ అనేటువంటి పదము అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్కి దేర్ ఈజ్ నో ప్లూరల్, కాబట్టి లగేజెస్ తప్పు. ఓన్లీ లగేజెస్ అని రాయకూడదు. ఏం రాయాలమ్మా? లగేజ్ అని రాయాలి. అక్కడ లగేజ్ అని ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నో సబ్స్టిట్యూషన్ కాదు. మళ్ళీ ఇక్కడ లగేజెస్ ఇచ్చాడు, ఇవి రెండు కాదు. సో అది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సింగులర్ ఉపయోగిస్తాము. కాబట్టి లగేజ్ అని మాత్రమే మనము రాయాలి. సో కాబట్టి మిస్ప్లేస్డ్ దేర్ లగేజ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ హోమోఫోన్. సో హోమోఫోన్ తోటి చెప్పిన డాష్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. సో ఏదైనా ఎక్కువ అయితే అనేటువంటి అర్థంలో కదమ్మా. ఎక్కువ అనేటువంటి అర్థానికి ఇక్కడ ఏమని చూడండి, ఎక్సెస్ అనేది ఎక్కువ అని వస్తుంది కదా, మోర్ అని వస్తుంది కదా. అమౌంట్ బీయింగ్ ఎక్కువ అని వస్తుంది. యాక్సెస్ అంటే ఏదైనా ఉపయోగించడం, యూజ్ సంథింగ్. సో అకౌంట్ యాక్సెస్ చేయమంటాము, అలా వాడుతుంటాం కదా. సో సంథింగ్ దేనైనా ఉపయోగించడం. యాక్సిస్ అంటే యాక్స్ గొడ్డలి ఉంది కదా, యాక్స్కి ప్లూరల్ ఫామ్ అన్న అవుతుంది, లేదా యాక్సిస్కి ప్లూరల్ ఫామ్ అన్న అవుతుంది. సో కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కాదు. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. సో ఏదైనా ఎక్కువ అయితే అతి మనకి పనికిరాదని అంటాం కదా. సో ఆ విధంగా ఆ అర్థం వచ్చేలా ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ అండర్లైన్డ్ సెంటెన్స్ ఒకటి ఇచ్చాడు, ఈజ్ ప్రిటెండింగ్ టు బీ అని. సో దీనికి సరిపోయేటువంటి ఆన్సర్ ఏముందండి? ల్యాండ్ విత్ అన్ఆక్యుపైడ్ పొజిషన్ ఈజ్ ప్రిటెండింగ్ టు బీ మోర్ వాల్యుబుల్. ల్యాండ్ విత్ అన్ఆక్యుపైడ్ పొజిషన్ ఇదంతా కూడా సింగులర్ అమ్మ. సింగులర్ అన్నప్పుడు ఈజే రావాలి. ఇక్కడ తర్వాత ఇది ఏం చెప్తున్నాడు? జనరల్ సెంటెన్స్లో చెప్తున్నాడు కాబట్టి ప్రజెంట్ టెన్సే వస్తుంది, పాస్ట్ టెన్స్ రాదు. ఆర్ కానీ హ్యావ్ కానీ రావు. ఇవి రెండు ఎందుకని? ప్లూరల్లో వస్తాయి. సో కాబట్టి ఈజ్ లైక్లీ టు బీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రెటెండ్ అంటే లైక్ అని వస్తుంది కాబట్టి ఈజ్ లైక్లీ టు బీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో అరుణ్ న్యూ ద కాన్సెప్ట్స్ ఆఫ్ జామెట్రీ. సో దిస్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. మిగతా కూడా ఒకసారి చూద్దాం. అరుణ్ హ్యాడ్ బీన్ నోయింగ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మ. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్ బీన్ నోయింగ్ అన్నాడు కదా, హ్యాడ్ నోన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది అరుణ్ వాజ్ నోయింగ్ పాస్ట్ కంటిన్యూస్. వాజ్ నోయింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్, హ్యాడ్ నోన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ బీన్ నోయింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. న్యూ అంటే ఓన్లీ వెర్బ్ 2 ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2నే మనం వాడతాం కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ 2 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ వెర్బ్ 2 ఆబ్జెక్ట్ సింటాక్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నది, సింపుల్ పాస్ట్లో ఉన్నది ఫస్ట్ సెంటెన్స్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు 2A డాక్టర్ అని ఉపయోగిస్తామమ్మా. కాబట్టి 2A డాక్టర్ అనేది కరెక్ట్. ఫర్ ఏ డాక్టర్ ఏ డాక్టర్ రాదు, నో సబ్స్టిట్యూషన్ రాదు. విత్ డాక్టర్ అనేది రాదు, 2 అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాజ్ అ బాయ్ చార్లెస్ వాజ్ బూర్ హూ బుల్లీడ్ అదర్ కిడ్స్ ఇన్ హిస్ నైబర్హుడ్. ఒకసారి మనం అర్థం చేసుకోండి, యాంటనిమ్ రాయాలి దీనికి బూర్ అనే పదానికి. ఒకసారి చూడండి, యాజ్ అ బాయ్ చార్లెస్ తాను యువకుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే హీ బుల్లీడ్ అదర్ కిడ్స్ ఇన్ హిస్ నైబర్హుడ్. తన చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే పిల్లల్ని ఏడిపించేవాడంట. బుల్లీడ్
సో ఏడిపించేవాడు అంటే రూడ్ అని అర్థం వస్తుంది కదా. బూర్ అనేటువంటి పదానికి ఏమొస్తుందమ్మా, రూడ్ అని వస్తుంది. ఇక్కడ ఒకసారి చదవండి, క్రీప్, బ్లైటర్, జెంటిల్మెన్, స్కమ్. సో వీడు మంచివాడు కాదు, పక్కనున్న ఇంటి పక్క పిల్లవాళ్ళని ఏడిపించేవాడు. సో కాబట్టి యాంటనీమ్ ఏమవుతుంది, జెంటిల్మెన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా మనకేమి తెలియకపోయినా పెట్టచ్చు. లేదా సో బూర్ అంటే అర్థం చెప్పాను కదా, రూడ్ అని వస్తుంది. కాబట్టి రూడ్కి మనకి ఆపోజిట్ ఏంటంటే జెంటిల్మెన్. సో ఇక్కడ క్రీప్ అంటే సోషల్లీ యాక్వర్డ్ అని అర్థం వస్తుంది. సోషల్లీ యాక్వర్డ్ అనేటువంటి అర్థం వస్తుంది. బ్లిటర్ అంటే ఇరిటేటింగ్ పర్సన్. ఇరిటేటింగ్ పర్సన్ని బ్లిటర్ అంటాం. స్కమ్ అంటే వర్త్లెస్ పర్సన్. ఎందుకు పనికిరాని వాడిని స్కమ్ అంటారు. సో మనకు ఇబ్బంది కలిగించే వాళ్ళని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇరిటేటింగ్ పర్సన్స్ని బ్లైటర్ అంటారు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ అప్రాప్రియేట్ సిననిమ్ అర్థం అడుగుతున్నాడు. కాంపిటెంట్, క్యాపబుల్, ఓవర్ క్వాలిఫైడ్, అన్ఫిట్, అన్స్కిల్డ్. సో కాంపిటెంట్ అంటే స్పోర్టీ కదా. సో క్యాపబుల్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యాపబుల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓవర్ క్వాలిఫైడ్ అంటే ఓవర్ స్కిల్డ్, మోర్ స్కిల్డ్. అంటే కాంపిటెంట్ కాదు అతను, సమవుజ్జి కాదు, ఎక్కువ ఉన్నాయి స్కిల్స్. అన్ఫిట్ అంటే వాడు దానికి నాట్ సూటబుల్, ఇక్కడ మనకి దీనికి సూటబుల్ కాదు, దీనికి పనికిరాడని అర్థం వస్తుంది. అన్స్కిల్డ్ అంటే హీ హ్యాజ్ లెసర్ స్కిల్డ్. సో కాబట్టి ఈ 3 రావు. సో కాంపిటెంట్ అంటే సమవుజ్జి అని అర్థం వస్తుంది. సో క్యాపబుల్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ అప్రాప్రియేట్ ఇడియం రాయల్ రోడ్ అంటే ఈజీగా మనకి పని జరగడం. సో ఆ అర్థంలో వస్తుంది. అచీవింగ్ సంథింగ్ బై బర్త్ కాదు, ట్రూత్ కాదు, ఫాల్స్ కాదు. చూడండి, అచీవింగ్ సంథింగ్ ట్రబుల్ ఫ్రీ, ఏది లేకుండా, ఇబ్బంది లేకుండా ఈజీగా మనకి పని జరిగితే దాన్ని రాయల్ రోడ్ అంటాం. సో రాజమార్గంలో జరిగిందని మనం తెలుగులో వాడతాం కదా. సో ఆ విధంగా అచీవింగ్ సంథింగ్ ట్రబుల్ ఫ్రీని మనము రాయల్ రోడ్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ పెర్ప్లెక్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కాంప్లెక్స్ ఇస్ ద మీనింగ్. కాంప్లెక్స్కి సింప్లిఫై అవుతుంది. చూడండి, కాంప్రహెన్సివ్ అంటే మొత్తం అన్ని, ఇన్వాల్వ్స్ ఆల్ అని వస్తుంది. కాంప్లెక్స్ అంటే మీనింగ్ కదా, ఇజ్ అ సినోనిమ్. సో కాబట్టి సింప్లిఫై, మనల్ని అడిగింది యాంటనిమ్, వ్యతిరేక అర్థం అడిగాడు. సో కాబట్టి పెర్ప్లెక్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సింప్లిఫై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లాసిఫికేషన్ అంటే మీన్స్ కేటగరైజ్ చేయడం. సో ఇక్కడ క్లాసిఫికేషన్ కాదు కదా. పెర్ప్లెక్స్ అంటే కాంప్లెక్స్కి ఆపోజిట్ వర్డ్ సింప్లిఫై. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ జ్యువెలర్ ఈ స్పెల్లింగ్ కరెక్ట్, JEWELLER. న్యాచురల్లీ NATURALLY న్యాచురల్లీ కరెక్ట్. MEINTAI మెయింటైన్స్ కాదు, మెయింటెనెన్స్, TE రావాలి. MEINTENANCE. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మెయింటెనెన్స్. లాండ్రీ కూడా కరెక్టే మనకి. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక పదం ఇచ్చాడు, 2 బ్లాంక్స్లో సూటబుల్ అయ్యేటివి రాయమంటున్నాడు. హీ హర్ట్ హర్ డాష్ అండ్ డాష్. హీల్ టౌ. సో టౌ ఇవి 2 కాంబినేషన్ కాదు, ఇక్కడ కాంబినేషన్ చూడండి, హీల్ అండ్ టాయ్. హర్ట్ హర్, హీల్ అండ్ టాయ్. హీల్ అంటే మడమ కదా, మడమ వస్తుంది. టాయ్ అంటే బొటన్ వేలు వస్తుంది. సో పైనుంచి చివరి దాకా అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి మనకి హీల్ అండ్ టాయ్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద బ్రాకెట్ వర్డ్. ఎంటీ అనే పదానికి, ఎంటీ అంటే ఖాళీ అని కదమ్మా అర్థం, పూర్తిగా ఖాళీ అని. మై స్టమక్ ఈజ్ సో ఎంటీ, ఐ కుడెంట్ పాసిబుల్లీ ఈట్ మోర్. సో ఎంటీ. సో యాక్చువల్గా ఇక్కడ ఏదో రావాలంటే నా కడుపు బాగా నిండిపోయింది, అందువల్ల నేను తినలేను అని చెప్తున్నాడు. సో నా కడుపు బాగా నిండిపోయింది, నా పొట్ట బాగా నిండిపోయింది, నేను తినలేనని చెప్తున్నాడు, అదే అర్థం. సో ఇక్కడ రాసే పదానికి ఆపోజిట్ వర్డ్ ఎంటీ ఇచ్చాడు. సో తను తినాల్సిన దానికంటే ఎక్కువ తినేశాడు. సో డ్రైన్డ్ వస్తుందా, రాదు.
సో డ్రైన్డ్ అంటే అర్థం ఏంటి? డిప్లీషన్. సో కాదు. ఫ్లష్ కూడా కాదు. ఫ్లష్ అంటే వెల్ సప్లైడ్ అని అర్థం వస్తుంది. వెల్ సప్లైడ్ అని. ఓవర్ ఫెడ్ వస్తుంది. ఓవర్ ఫెడ్. ఓవర్ ఫెడ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసాను అని అర్థం. మై స్టమక్ ఈజ్ సో ఓవర్ ఫెడ్ ఐ కుడెంట్ పాసిబుల్ ఈట్ మోర్. సో నేను ఎక్కువ తినేసాను కాబట్టి ఇంకా కొంచెం కూడా తినలేను అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టీమింగ్ అబౌండెంట్లీ ఫిల్డ్. బట్ దిస్ ఈజ్ ఇక్కడ ఈ ఆహారం తీసుకునే దాంట్లో ఇది మనకి ఈ కాంటెక్స్ట్లో ఇది పాసిబుల్ కాదు. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో 16th నుంచి మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఎగ్జామినేషన్లో. చూడండి, పారాగ్రాఫ్లో 5 బ్లాంక్స్ ఇస్తాడమ్మా. సో కాంప్రహెన్షన్ లాగానే ఉంటుంది ఇది. బట్ ఇక్కడ ఏమంటాడంటే కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చి ఆ బ్లాంక్స్ యొక్క ఆప్షన్స్ ఇస్తాడు 4. సో సూటబుల్ ఆప్షన్స్ని మనమైతే ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో మనం ఒక్కసారి ఇది చదివితే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని మనం ఒకసారి చూడొచ్చు. చూడండి, ద ఓల్డెస్ట్ హబ్ ఆఫ్ కార్పెట్ వేవింగ్ ఇన్ ఇండియా ఈజ్ మీర్జాపూర్ ఇన్ బాదోహి డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్లో కార్పెట్ వేవింగ్ అనేది ఉంది. అంటే కార్పెట్స్ బాగా నేస్తారని. ద గంగా డాష్ పాస్ట్ దిస్ టౌన్ విత్ హిజ్ ఘాట్స్, యాన్షియన్ టెంపుల్స్ అండ్ వాటర్ ఫాల్స్. సో గంగా నది ప్రవహిస్తోంది అనే అర్థంలో రాస్తున్నాడు అక్కడ. అంటే 1 ఆప్షన్ ఏంటో చూద్దాం మనం. ద జెనిసిస్ ఆఫ్ కార్పెట్ మేకింగ్ ఇన్ మీర్జాపూర్ కెన్ బి డాష్ టు ద మొఘల్ ఎంపరర్ అక్బర్ ఇన్ ద 16th century. సో ఈ కార్పెట్ మేకింగ్ అనేది ఎవరి పరిపాలనలో జరిగింది అనేది అక్బర్ పరిపాలనలో మొఘలు సామ్రాజ్యంలో జరిగింది అనేటువంటి అర్థంలో వస్తుంది. నెక్స్ట్, ఏ డాష్ ఆఫ్ పర్షియన్ కార్పెట్ వేవర్స్. సో పర్షియా నుంచి కొంతమంది కార్పెట్ వేవర్స్ వస్తున్నారు. డాష్ ఆఫ్ అన్నాడు. ఏమిటి చూద్దాం. ఇట్ ఈస్ సెడ్ ఆన్ ఇట్స్ వే టు మొఘల్ కోర్ట్ వాజ్ డాష్ అండ్ ఇంజూర్డ్ బై డెకాయిట్స్ ఆన్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్. సో అక్కడ వాళ్ళు కొంతమంది దొంగలు వాళ్ళని అడ్డగించి సో వాళ్ళని ఇంజూర్ చేస్తే, వాళ్ళని గాయపరిస్తే ద వీవర్స్ వర్ రెస్క్యూడ్ అండ్ గివెన్ షెల్టర్ బై ద లోకల్ విలేజర్స్. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ విలేజర్స్, ఎక్కడైతే మీర్జాపూర్ అని చెప్తున్నారో లోకల్ విలేజర్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు. సో మాస్టర్ ఆఫ్ ద వీవర్ గ్రూప్ డిసైడెడ్ టు సెటిల్ డౌన్ హియర్ అండ్ షేర్ హిస్ స్కిల్స్ విత్ హిస్ డాష్. ఎవరైతే తనకు సహాయం చేశారో విలేజర్స్, ఆ విలేజర్స్కి కూడా నేర్పించాడు. సో అలా పర్షియన్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ విలేజర్స్కి కార్పెట్ మేకింగ్ నేర్పించారు. ఆ విధంగా మీర్జాపూర్లో కార్పెట్ ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ అయిందనేది ఈ సెంటెన్స్ యొక్క ఉద్దేశం అమ్మ. సో ఈ సెంటెన్స్ యొక్క మెయిన్ చూస్తే మనము ఒకసారి మీర్జాపూర్లో కార్పెట్ వేవింగ్ ఎలా డెవలప్ అయింది, ఎలా స్టార్ట్ అయిందనేది చెప్తున్నాడు. సో ఈ జిల్లా ఏదైతే ఉందో ఇది గంగానదికి ఆనుకొని ఉంది, గంగానది ప్రవాహం ఉంది అని చెప్తున్నాడు. అలాగే ఇది మొఘల్ ఎంపరర్ అక్బర్ కాలంలో వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు వచ్చేటప్పుడు ఒక గ్రూప్గా వస్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళ మీద డెకాయిట్స్ దాడి చేయడం జరిగింది. సో ఆ లోకల్ విలేజర్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ లోకల్ విలేజర్స్ కూడా అది నేర్పించాడు అని మనకి సెంటెన్స్ అమ్మ. సో ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం. ఆప్షన్ 1. సో గంగా నది ప్రవహిస్తోంది అన్నాడు. ప్రవహిస్తోంది అన్నప్పుడు నదీ ప్రవాహాన్ని సాధారణంగా మనం ఏమంటాం? ఫ్లో అంటాం. స్ప్రెడ్స్, గ్రోస్, సెట్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఆప్షన్ 4 ఫ్లోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొఘల్ సామ్రాజ్యంలో జరిగింది అనేటువంటిది ఇస్తున్నాడు. సో దానికి కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ చూడండి. ఎక్స్ట్రాక్టెడ్ ఇచ్చాడు, రెడ్యూస్డ్ ఇచ్చాడు, ఫౌండ్ ఇచ్చాడు, ట్రేస్డ్ ఇచ్చాడు. ఫౌండ్ కాదు, రెడ్యూస్డ్ కూడా రాదు. ఎక్స్ట్రాక్టెడ్ అంటే రిమూవింగ్ సంథింగ్, దేనైనా మనం. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏది ఉందో ట్రేస్డ్ అవుతుంది, గుర్తించడం. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ డాష్ ఆఫ్ పర్షియన్ కార్పెట్ వీవర్స్. క్రౌడా, ఆర్మీనా, బ్యాండ్ కానీ ఆర్మీ కానీ క్రౌడ్ అని అనము, క్యారవాన్ అంటాం. సో వాళ్ళు పర్షియా దేశం నుంచి ఇక్కడ మీర్జాపూర్కి వస్తున్నారు. సో కాబట్టి ఆర్గనైజ్డ్ గ్రూపు. సో క్యారవాన్ అంటే ఆర్గనైజ్డ్ గ్రూప్ అమ్మ. క్రౌడ్ అంటే టూ క్యాజువల్గా గుంపు ఉంటే దాన్ని క్రౌడ్ అంటాం.
సో కానీ వీళ్ళు క్యారవాన్ అంటే ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్. వీళ్ళందరూ కూడా కార్పెట్ మేకర్స్, కార్పెట్స్ తయారు చేసే విద్య వచ్చిన వాళ్ళు. సో అందుకని ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ కాబట్టి దాన్ని మనము క్యారవాన్ అంటాం. ఆర్మీ అంటే మిలిటరీకి ఉపయోగిస్తాం. సో కాబట్టి ఆర్మీ కాదు. నెక్స్ట్ ఏమొచ్చాడు, కార్పెట్ వేవర్స్ టు ద మొఘల్ కోర్ట్ వాస్ డాష్ అండ్ ఇంజూర్డ్ బై డెకాయిడ్స్. సో వాళ్ళు ఆపి దాడి చేశారు. సో దాడి చేయడాన్ని ఎన్క్రోచ్డ్ అంటామా? ఎన్క్రోచ్డ్ అంటే గ్రాడ్యువల్ ఇంట్రూషన్ అంట. దీని అర్థం ఏంటంటే గ్రాడ్యువల్ ఇంట్రూషన్, కాబట్టి కాదు ఇది. లాస్ట్ కాదు, ఓడిపోవడం కాదు. హిండర్డ్, హిండర్డ్ అంటే అబ్స్ట్రక్షన్. వాళ్ళేమో అబ్స్ట్రక్షన్ అంటే ఆప్ చేయడం. వాళ్ళేమో ఆప్ చేయలే, వాళ్ళని పట్టుకొని దాడి చేసి గాయపరిచారు. సో కాబట్టి వేలేడ్ సడన్ అటాక్ అని అర్థం. వేలేడ్ అంటే సడన్ అటాక్, అంటే వాళ్ళు వస్తారని వీళ్ళకి తెలియదు, సడన్ అటాక్. సో కాబట్టి వేలేడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ దొంగలు సడన్గా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని గాయపరిచారు. నెక్స్ట్, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలేజర్స్కి నేర్పిస్తాడు. ఇక్కడ బెనిఫాక్టర్స్, బెనిఫిషియరీస్, రెసిపెంట్స్, స్పాన్సర్స్. స్పాన్సర్స్ అంటే ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే అంట. రెసిపెంట్స్ అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళని. బెనిఫిషియరీస్ అంటే వచ్చిన వాళ్ళు అవుతారు. హూ రిసీవ్స్ బెనిఫిట్. బెనిఫాక్టర్స్ అవుతుంది. బెనిఫాక్టర్స్ ఎందుకంటే ఎవరైతే విలేజర్స్ హెల్ప్ చేశారో ఆ హెల్ప్ చేసిన వాళ్ళని బెనిఫాక్టర్స్ అంటాం మనం. బెనిఫిషియరీ అంటే సహాయం తీసుకున్న వాళ్ళు కార్పెట్ వీవర్స్. కార్పెట్ వీవర్స్ ఏం చేస్తున్నారు, విలేజర్స్కి ఇస్తున్నారు. సో విలేజర్స్ని బెనిఫాక్టర్స్ అంటాం. సో వాళ్ళు సహాయం అందించిన వాళ్ళు అని. సో కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన 20 ఇంగ్లీష్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.